హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో టొమాటో చాలా ఎక్కువ ఉన్నాయండి. మీ ఇంట్లో కూడా టొమాటోలు ఎక్కువగా ఉన్నాయా? టొమాటోలు అయితే నన్ను పిక్ మీ అంటున్నాయి. సో టొమాటోలను ఒక 10 to 12 టొమాటో తీసుకున్నాను, కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాను. సో ఈ టొమాటోలో నేను కొంచెం చింతపండు యాడ్ చేసేసాను, జస్ట్ ఒక 1 inch అంతే అండి, ఎక్కువ యాడ్ చేయలేదు. మంచిగా దీన్ని బ్లెండ్ చేసేసుకున్నాను. దీంట్లోనే ఒక 1/2 tablespoon కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేశాను. కొబ్బరి పౌడర్ నేను కన్ఫామ్గా యాడ్ చేసుకుంటాను ప్రతి ఒక్క కర్రీలో. సో ఇప్పుడైతే నేను ఈ బ్లెండ్ చేసి పక్కన పెట్టేసుకుని తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ యాడ్ చేసేసుకున్నాను. ఈ బౌల్ కొంచెం వేడగానే సో ఒక 2 to 3 tablespoon నేను ఆయిల్ యాడ్ చేసుకున్నాను అండి, దీనికి సరిపోతుంది. తర్వాత ఆయిల్ వేడకగానే ఆనియన్స్ నిలువ కట్ చేసుకుని యాడ్ చేసేసుకున్నాను. ఈ ఆనియన్స్ అలాగా ఫ్రై అవ్వక ముందే దీంట్లో నేను కరివేపాకు యాడ్ చేసేసుకున్నాను. తర్వాత ఒక ఎండుమిర్చి, ఇప్పుడు ఒక 1/2 tablespoon జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేసుకున్నాను అండి. ఇప్పుడు కొంచెం ఫ్రై అవ్వగానే ఇది మొత్తం లో ఫ్లేమ్ అండి. ఇలా ఫ్రై అవ్వగానే వెంటనే ఒక 1/2 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటాను. నేను టొమాటో చారులో నేను కన్ఫామ్గా కొబ్బరి పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటాను అండి. ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేసుకున్నాను, ఒక 1/2 tablespoon. ఇది మొత్తం లో ఫ్లేమ్లో చేయండి. ఇప్పుడు ఈ ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా మనము టొమాటో మిక్స్చర్, ఇది కొంచెం యాడ్ చేసుకొని తర్వాత దీంట్లోకి మనకు జార్ కడిగేసుకొని ఎంత వాటర్ కావాలో ఆ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను నేను. సో యాక్చువల్గా అయితే కొంచెం మనం పులుపు తక్కువ వేసుకున్నాం కాబట్టి కొంచెమే వాటర్ యాడ్ చేసుకుని సరిపోతుంది. తర్వాత దీంట్లోకి 1.5 tablespoon వచ్చేసి నేను కారం యాడ్ చేసుకున్నాను అండి. కావాలంటే మీరు కొంచెం లూజ్గా కావాలంటే వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ టర్న్ చేసుకున్నాను. ఒక 1/2 to 1 tablespoon సాల్ట్ యాడ్ చేసుకున్నాను. తర్వాత దీంట్లోకి నేను ఒక 1/2 tablespoon ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను అండి. ధనియాల పౌడర్ ప్లస్ కొబ్బరి పౌడర్ మస్ట్ అండ్ చూడండి, నేను కన్ఫర్మ్ యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని స్టవ్ మూత పెట్టేసుకుని ఒక 5 to 10 minutes వరకు మంచిగా బాయిల్ చేసుకున్నాను. చూసారా, ఆయిల్ మొత్తం ఇలా పైకి రావాలి. ఇదే అండి టొమాటో చారు స్పెషల్. తర్వాత నేను కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. సో మా కడప రాయలసీమ వైపు ఎక్కువగా టొమాటో చారు యాడ్ చేసుకుంటానండి, మేమైతే చేసుకుంటాం, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కావాలంటే మీరు కూడా కొంచెం మిరియాలు కూడా యాడ్ చేసుకోండి, చాలా మంచిగా ఉంటుంది ఫ్లేవరు. చాలా పుల్లగా కారంగా మంచి నోరుకు చాలా టేస్ట్గా అనిపిస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకు కూడా నచ్చుతుంది. మా పిల్లల ఫేవరెట్ అండి ఇది. సో మా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.